హలో వెళ్తే మేము బయలుదేరే రోజు వచ్చేసింది. తినేసాము, ఫ్రెష్ అప్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తినడం కూడా అయిపోయింది. 11కి మాకు తెలిసిన అన్నయ్య ఉన్నారు, ఆయన వస్తారు డ్రాప్ చేయడానికి. అండ్ సో వెళ్ళే ముందు మా ఫ్రెండ్స్ వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, శిల్ప వాళ్ళు. సో వాళ్ళు ఒక 10:30కి అలా వచ్చారు. మేము స్టార్ట్ అవ్వడం 11:15 అలా అయింది. సో మొత్తం సూట్ కేసు సర్దడం కొంచెం ఇబ్బంది అయింది. బాయ్ హోమ్, బాయ్ బాయ్ శశి, శశి బాయ్ బాయ్, థ్యాంక్ యూ. We have first ఎక్కి మెల్లగా తల. Where you want to go? Red car. Where you want to go, Shiru? No. Huh? సో మేము స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయింది. కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామనిపించింది, ఇంకొంచెం ముందు స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే ఫ్లైట్ అంత. బట్ ఎప్పుడు ఏంటంటే మేము ఒక 2 hours ముందు ఉంటాం అనమాట. సో బేబీతో అంటే ఇంకొక 2.5 hours ముందు ఉందాం అనుకున్నాం, బట్ అస్సలు అనుకోలేదు ఇంత లేట్ అవుతుందని. సూట్ కేసు సర్దడానికే మొత్తం లోపల దూర్చడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ చాలా బిగ్ థ్యాంక్ యూ భార్గవ్కి చెప్పాలి, బికాజ్ భార్గవ్ లేకపోతే ఎయిర్పోర్ట్లో మాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఒకటి వెయిట్ ఎక్కువ ఉండే అనమాట, సో అది కొంచెం ఇబ్బంది అయింది. సెక్యూరిటీ చెక్ అండ్ ఆల్ చాలా మంచిగా అయింది. స్ట్రాలర్ అంతా కూడా మంచిగానే అలౌ చేశారు. అండ్ మా లగేజ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండింది. సో భార్గవ్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే సూట్ కేసులో మొత్తం ఇలా షఫుల్ చేశాడు. నేను బేబీ దగ్గర ఉన్నా, సో వాసు అక్కడ చెక్కింగ్ చేస్తా ఉన్నాడు. చాలా ఇట్లా అటు ఇటు అయింది. నీకు గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ చూపిస్తాను పద. పిల్లలతో ఎంత కష్టం అమ్మా, లగేజ్ ఎక్కువైనా అక్కడ కింద పడేసి ఏదో చేసి వెళ్ళే వాళ్ళము. పాప ఈ ఫస్ట్ టైం అనమాట లగేజ్ అనేది ఎక్కువ అవ్వడము. అండ్ బేబీ కొన్ని అదే నమ్మో భార్గవ్ లేకపోతే మేము చాలా ఇబ్బంది పడే వాళ్ళం. థ్యాంక్ యూ భార్గవ్. మళ్ళీ ఒకసారి వాష్రూమ్ అండ్ ఫుడ్ అస్సలు తినలేదు ఆ హడావిడిలో. ఈ పాపకే 100% ఓకే, పాలు అస్సలు తాగదు, అంటే చాలా పేచి పెట్టి మరి తాపిస్తుంది, తాగుతుంది. మేము ఇంకా మా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోవాలన్నమాట, అలా చేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, తను చిన్నపిల్ల కదా. బట్ చిన్నపిల్ల అయినా సరే కొంచెం కోపం వస్తుంది అప్పుడప్పుడు. ఆపిచ్చేసి ఇప్పుడు మా కడుపుకి ఏదైనా వేసుకుందామని వెళ్తున్నాము. సో అలా నేను మమ్మీ కొంచెం ఎయిర్పోర్ట్ అంతా తిరిగాము. వాసు పాప దగ్గర ఉన్నాడు, మేము యాక్చువల్గా ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళాము. సో అలా అంతా బాగుంటుంది కదా అని మేము ఇలా మంచి ఎక్స్పీరియన్స్. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అందరం బ్లాక్ వేసుకుందాం. అది ఫస్ట్ ఫ్లైట్. మాకు ట్రావెల్లో బాగా హెల్ప్ అయిందంటే ఇయర్ కఫ్స్, బేబీకి ఎయిర్ వెళ్ళకుండా లోపల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒకసారి తను పెట్టుకుంది మంచిగానే. అండ్ సెకండ్ టైం అలా తను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మేము ఏం చేసామంటే కాటన్ కూడా పెట్టేసాం, 2 పెట్టాము ఒక్కొక్కసారి. అండ్ తనే కాదు మేము కూడా పెట్టుకున్నాం, సో దట్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు. ఎందుకంటే చాలా వరకు కోల్డ్ అవి దానివల్లే వస్తాయి. అండ్ ఖతార్లో మాకు ఒక బొమ్మ ఇచ్చారు, మాకంటే విహాకు ఒక బొమ్మ ఇచ్చారు. అదే మన ఫ్లైట్ ఏం తెలియదు మీకు. లండన్ టు దోహా ఫ్లైట్లో మాకు బ్యాసినెట్ ఇచ్చారు, అది బాగానే హెల్ప్ అయింది. బట్ బేబీ ఒక చిన్న మూమెంట్ అటు ఇటు ఉన్నా అది వర్కౌట్ అవ్వదు, జస్ట్ పడుకోవడం వరకే. అండ్ విహా అయితే రోల్ అవ్వడానికి ట్రై చేసిన దాంట్లో అంత ప్లేస్ లేదు అది. అండ్ బేబీ ఇంకొంచెం పెద్దదైతే అంటే బిగ్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే అస్సలు పనికిరాదు. అదొకటి ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ మేము దోహా నుంచి హైదరాబాద్కి ఇండిగో ఫ్లైట్ ఇచ్చారు, దాంట్లో అయితే అసలు బ్యాసినెట్ లేదు, బేబీ మన ఒళ్ళోనే ఉంటుంది. ఫ్లైట్ కూడా బాగాలేదన్నమాట. సో అది కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ నచ్చలేదు. విహా వచ్చేసి లండన్ టు దోహా ఫ్లైట్ అయితే చాలా మంచిగా ఆడుకుంది, మంచిగా చూసింది, పడుకుంది, అంత మంచిగా ఉంది.
సో ల్యాండ్ అయిపోయాం దోహాలో. దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇలాంటి ఎయిర్పోర్ట్ చూడలేదు. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను చూసి. లైక్ ఆ గ్రీనరీ అంతా ఒక రిసార్ట్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ నేను ఎక్కడ అలా గ్రీనరీ చూడలే అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. విహాగ్ కూడా చాలా వరకు ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీశాను. అండ్ ఇక్కడ నుంచి మాకు ఒక 2.5 hours అనమాట లేయర్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెక్ ఇన్ ఏం లేదు, జస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంది. అండ్ లగేజ్ కూడా డైరెక్ట్ మనకి హైదరాబాద్కి వస్తుంది. అండ్ ఒకటి ఏంటంటే మేము ఏదైతే కార్ సీట్ తీసుకున్నామో అది లండన్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వస్తుంది. మధ్యలో దోహా మనకి లేయర్ ఉంది కదా, అక్కడ ఇదే ఇండిగో ఫ్లైట్. మొత్తం పొగలు అంతా చాలా భయం వేసింది ఫస్ట్, అసలు ఎందుకు అవన్నీ వస్తున్నాయని చెప్పి. తర్వాత అయితే కండెన్సేషన్ అని చెప్పారు. బట్ ఇది ఏంటంటే ఖతార్ ఈజ్ కొలాబరేటెడ్ విత్ ఇండిగో అనమాట. సో మేక్ ష్యూర్ మీరు ఖతార్ ఒకవేళ బుక్ చేసుకుంటే నెక్స్ట్ టైం అది ఇండిగో కాకుండా ఉండేలాగా చూసుకోండి. బికాజ్ మాకైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు అస్సలు నచ్చలేదు. అండ్ విహా అయితే చాలా ఏడ్చింది. ఒక 20-25 minutes కంటిన్యూస్గా ఏడ్చింది. అంటే తనకి ఫస్ట్ థింగ్ నిద్ర లేదు, అంటే ట్రావెలింగ్లో నిద్ర అంత మంచిగా ఉండదు కదా. సో అది అండ్ ఈ సౌండ్, ఈ పొగ అవన్నీ తను చాలా ఇరిటేట్ అయింది. ఫస్ట్ థింగ్ తనకి ఒళ్ళో ఉండడం ఇష్టం ఉండదు. అలాంటిది అలా 4 hours ఒళ్ళో ఉండడం, తనకి ఫ్రీగా ఆడుకోవడానికి లేకపోవడం వల్ల తను చాలా క్రాంకీ అయింది. సో అది మా ఎక్స్పీరియన్స్ ఇండిగోతో. అండ్ స్టాఫ్ అంతా కూడా ఓకే, బట్ ఆ ఫ్లైటే మాకు నచ్చలేదు. వచ్చేసాం ఇండియాకి, వచ్చేసాం. బుజ్జమ్మకి డ్రెస్ మార్చేసావు. చిచి కొంచెం పాప బాగా కలిసిపోయింది, లైక్ హెయిర్ అంతా కూడా ఇలా మెస్సీ అయిపోయింది. బట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ రెడీగా స్నానం చేస్తే తను ఫ్రెష్ అవుతుంది, మేము ఫ్రెష్ అవుతాం. బట్ తను మంచిగానే కోఆపరేట్ చేసింది. సెకండ్ ఫ్లైట్లో ఇండిగోలో కొంచెం ఏడ్చింది, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉన్నింది అనమాట. సో అలా జరిగింది మా జర్నీ. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.